హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్ల. మానవ శరీరంలో ఆహ్, గ్రంథులు, స్రావాలు, వాటికి సంబంధించినటువంటి ఉపయోగాలు ఆహ్, పోటీ పరీక్షల్లో ఉపయోగపడటానికి జనరల్ స్టడీస్ కింద బయాలజీ సబ్జెక్ట్ దీనికి సంబంధించి తెలుసుకుందాం. జీర్ణ గ్రంథులు, స్రావాలు ఉపయోగాలు ఎట్లా ఉంటాయి, ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. మానవ జీర్ణ వ్యవస్థలో మనకు జీర్ణ గ్రంథులు అంతర్భాగంగా ఉంటాయి. ఇవి జీర్ణ రసాలు, అట్లాగే ఎంజైమ్లను స్రవించే అవయవాలు. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇవి ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. అట్లాగే జీర్ణ వ్యవస్థలోని వివిధ భాగాల్లో ఉన్నటువంటి జీర్ణ గ్రంథులు, వాటి పనులు, ప్రదర్శించేటటువంటి రసాయనిక ధర్మాలు, ఇంకా వాటి ఉపయోగాలు, అదేవిధంగా అంతిమ ఫలితాల గురించి అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాల్సి ఉంది. సో కాలేయం, క్లోమం లాంటి అతిపెద్ద గ్రంథుల నుంచి నాలుక కింద ఉండే అతి చిన్న లాలాజల గ్రంథుల వరకు వివరాలు, ఇంకా పనితీరు, వాటికి వచ్చే వ్యాధులు, అందుకు కారణాలపై అవగాహన కూడా పెంచుకోవాలి. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించి జనరల్ స్టడీస్ బయాలజీలో సంబంధించి ఇది మన మానవ జీర్ణ వ్యవస్థలో, మానవ శరీరంలో ఏం జరుగుతూ ఉన్నాయి, ఆ జీర్ణ గ్రంథులు ఏంటివి, వచ్చేటటువంటి లాలాజలం అంటూ ఉంటాం కదా, అట్లాంటి స్రావాలు ఏంటి, వాటి ఉపయోగం ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి వాటికి ఒకవేళ ఏమన్నా జరిగినట్లయితే ఎట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటి గురించి ఒక్కసారి చూద్దాం. జీర్ణ వ్యవస్థ ప్రధాన విధుల్లో జీర్ణక్రియ ఒకటి. మనకు అందరికీ తెలుసు, మనం తిన్నది అనేది అరగటం, ఇట్లాంటిది మనకు జీర్ణక్రియ ప్రక్రియ ఎట్లా ఉంటుంది, ఏంది అనేది ఐడియా ఉంటుంది. సో దాని ప్రకారంగా సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారడం, శోషితం కాలేని పదార్థాలు శోషితం అయ్యే విధంగా రూపొందడమే జీర్ణక్రియ. సో నోటిలోని దంతాలు ఆహారాన్ని బాగా నమిలి దాన్ని చిన్న పరిమాణంలోకి మార్చటం, అట్లాగే ఎంజైమ్లు ఆహార పదార్థాలపై పనిచేసి వాటిని రసాయనికంగా మార్పు చెందించి జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇది జీర్ణ గ్రంథులు నోటి నుంచి చిన్న పేగు వరకు వివిధ భాగాల్లో ఉండి జీర్ణ రసాలను స్రవిస్తాయి. సో ఇందులో భాగంగా లాలాజల గ్రంథులకు సంబంధించి చూస్తే ఇవి బహిస్రావ గ్రంథులు, అంటే ఒక నాళం ద్వారా లాలాజలాన్ని నోటిలోకి విడుదల చేస్తాయి. సో అట్లా మానవుడిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఒకటి పెరోటిడ్ గ్రంథులు, అతోజిహ్విక గ్రంథులు, ఇంకోటి అతోజంబిక గ్రంథులు. సో ఇవేం చేస్తాయి అనేది ఒక్కసారి చూద్దాం. ఇవి అతిపెద్ద లాలాజల గ్రంథులు. ఏవి? పెరోటిడ్ గ్రంథులు అనేటివి మన దాంట్లో అతిపెద్ద లాలాజల గ్రంథులు. సో చెవి కింద ఇవి ఉంటాయి. మిక్సో వైరస్ పెరటోడిస్ అనే వైరస్ వల్ల వీటికి కలిగే వ్యాధి గవద బిళ్ళలు. మనం ఇక్కడ గవద బిళ్ళలు అని ఇట్లా గడ్డలు వచ్చాయి, ఇట్లా అది ఇదని ఇట్లా కదులుతూ ఉంటాయి, ఇట్లా లోపల వస్తూ ఉంటాయి కదా. సో దానికి సంబంధించినటువంటి వ్యాధి ఈ చెవి కింద రావడం జరుగుతుంది. ఇది పెరోటిడ్ గ్రంథులకు సంబంధించి. సో అతోజిహ్వక గ్రంథులు అతి చిన్న లాలాజల గ్రంథులు. ఇవి మన నాలుక కింద ఇక్కడ ఉంటాయి. సో ఇవి అతి చిన్న లాలాజల గ్రంథులు. సో అతోజంబిక గ్రంథులకు సంబంధించి చూస్తే ఇవి మధ్య పరిమాణంలో దవడ కింది భాగంలో ఉంటాయి. సో లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. అందులో నీరు, ఇంకా ఎంజైమ్లు, ఎలక్ట్రోలైట్లు, మ్యూకస్ ఉంటాయి. మ్యూకస్ ఆహారానికి జిగురునివ్వడానికి ఉపయోగపడుతుంది. ఎంజైమ్లలో లైసోజైమ్ ఎంజైమ్ ఆహారంలోని బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది. లాలాజలంలో ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్ లాలాజల ఎమైలేజ్. దీనినే టైలిన్ అని కూడా అంటారు. ఇది పిండి పదార్థాలపై పనిచేసి మాల్టోజ్ చక్కెరగా మారుస్తుంది. ఈ విధంగా ఆహారం జీర్ణం అవడం నోటిలో ప్రారంభమవుతుంది. నోటిలో మొదట జీర్ణమయ్యేది పిండి పదార్థం. లాలాజలం pH దాదాపుగా 6.8గా ఉంటుంది. సో ఇవి లాలాజల గ్రంథులు. లాలాజలంలో ఉండేటటువంటి 3 గ్రంథులు. అవి ఏమేమి పనులు చేస్తాయి, అది ఒకవేళ లేకపోతే ఎక్కడెక్కడ ఉంటాయి, అదేవిధంగా అవి ఒకవేళ లేకపోతే ఏ వైరస్ వల్ల ఏ వ్యాధి వస్తుంది అని చెప్పేసి దీనికి సంబంధించి. ఇక జఠర గ్రంథులకు సంబంధించి చూస్తే జీర్ణాశయంలోని గ్రంథులను జఠర గ్రంథులు అని అంటారు. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి కార్డియాక్ గ్రంథులు, ఇంకొకటి పైలోరిక్ గ్రంథులు, ఇంకొకటి ఫండిక్ గ్రంథులు. సో వీటికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ కలిసి విడుదల చేసినటువంటి వాటిని జఠర రసం అని అంటారు. రోజు ఇవి 2 నుంచి 3 లీటర్ల జఠర రసం విడుదలవుతుంది. జఠర గ్రంథుల్లో కార్డియాక్, పైలోరిక్ గ్రంథులు జిగురు మ్యూకస్ను స్రవిస్తాయి. మ్యూకస్ జీర్ణాశయానికి రక్షణనిస్తుంది. జఠర రసంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణాశయ గోడలకు హాని కలిగించకుండా మ్యూకస్ రక్షణ కలిగిస్తుంది. సో జఠర గ్రంథులైన ఫండిక్ గ్రంథుల్లో 3 రకాల కణాలు ఉంటాయి. అవి పెప్టిక్ కణాలు, అట్లాగే ఆక్సినిటిక్ కణాలు, గ్లోబ్లెట్ కణాలు.
పెప్టిక్ కణాలకు సంబంధించి చూస్తే ఇవి జీర్ణ ఎంజైమ్లైన పెప్సినోజెన్, ప్రొరెనిన్, లైపేజ్లను స్రవిస్తాయి. వీటిలో పెప్సినోజెన్ ప్రో ఎంజైమ్లు అంటారు. నిష్క్రియ రూపంలో ఇవి ఉంటాయి. ఇవి నిజమైన ఎంజైమ్లకు ముందు ఉండేటటువంటి రూపాలు. వీటిపై హైడ్రోక్లోరిక్ ఆమ్లం పనిచేయడం వల్ల పెప్సినోజెన్ అనేది క్రియారూపమైన పెప్సిన్ ఎంజైమ్గా, అట్లాగే ప్రొరెనిన్ అనేది క్రియారూపమైన రెనిన్గా మారతాయి. ఇక పెప్సిన్ ఎంజైమ్ ప్రోటీన్లపై పనిచేసి వాటిని పెప్టైడ్లుగా మారుస్తుంది. రెనిన్ ఎంజైమ్ పాలపై పనిచేసి పెరుగుగా మారుస్తుంది. పాల స్కందన ప్రక్రియకు ఇది తోడ్పడుతుంది. లైపేజ్ ఎంజైమ్ కొవ్వులపై పనిచేసి వాటిని కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. సో ఇప్పుడు మనకు పెరుగు ఎట్లా తోడుకుంటుంది అనేది ఉంటుంది కదా, అది దీనివల్లే అన్నట్టు. రెనిన్ ఎంజైమ్ పాలపై పనిచేసి పెరుగుగా మారుతుంది. ఏ ఎంజైము అని అంటే మీకు రెనిన్ ఎంజైమ్ అని చెప్పి అది పాలపై పనిచేసి దానివల్ల ఆ ప్రక్రియ వల్ల అది పాల స్కందన ప్రక్రియకు ఇది తోడ్పడి పెరుగుగా మారడం జరుగుతుంది. లైపేజ్ ఎంజైమ్ కొవ్వులపై పనిచేసి వాటిని కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. ఇక యాక్సినిటిక్ కణాలకు సంబంధించి చూస్తే వీటినే పెరైటల్ కణాలు అని అంటారు. ఇవి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని, ఇంట్రిన్సిక్ కారకాన్ని స్రవిస్తాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉండటం వల్ల జఠర రస pH అనేది 1.2 నుంచి 1.8 వరకు ఉంటుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎంజైమ్లను ఉత్తేజితం చేయడానికి, బ్యాక్టీరియాను చంపడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఇంట్రిన్సిక్ కారకం విటమిన్ B12 లాంటి సూక్ష్మ పోషకాల శోషణకు ఇది ఉపయోగపడుతుంది. గోబ్లెట్ కణాలకు సంబంధించి చూస్తే ఇవి మ్యూకస్ను స్రవిస్తాయి. జీర్ణాశయం జఠర రసం కాకుండా ఆకలిని నియంత్రించడానికి కావలసిన గ్యాస్ట్రిన్ లాంటి హార్మోన్లను కూడా ఇది స్రవిస్తుంది. కాలేయం శరీరంలో అతిపెద్దదైనటువంటి గ్రంథి. జీర్ణాశయానికి ఎదురుగా ఇది ఉంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ కాలేయం జీర్ణాశయానికి ఎదురుగా ఉంటుంది అని ఉంది కదా, ఇది మానవ జీర్ణ వ్యవస్థ. ఇది పిత్తాశయానికి సంబంధించినటువంటిది. ఇది జీర్ణాశయం, ఇది కాలేయం. ఇది డయాగ్రామ్ ప్రకారంగా ఇక్కడ చూసినట్టుగా ఉంటుంది. కాలేయం శరీరంలో అతిపెద్దదైనటువంటి గ్రంథి. జీర్ణాశయానికి ఎదురుగా ఇది ఉంటుంది. అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. కాలేయం గురించి చేసే అధ్యయనాన్ని పెపటాలజీ అని అంటారు. ఇక కాలేయానికి హెపటైటిస్ A, B, C, D, E వైరస్ల వల్ల హెపటైటిస్ ABCDE వ్యాధులు కలుగుతాయి. కాలేయానికి అత్యధిక పునరుత్పత్తి సామర్థ్యం ఉంటుంది. అంటే దీనిలో కొంత భాగం తీసివేసినా కొద్ది రోజుల్లో అది పూర్వస్థితికి చేరుకుంటుంది. కదా. సో సుమారు 1.5 కిలోల బరువు ఉంటుంది. దీనిని అతిపెద్ద జీవ రసాయన కర్మాగారం అని అంటారు. పలు రసాయనాలను ఇది స్రవిస్తుంది. వాటిలో ఒకటి హెపారిన్. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకపోవడానికి కారణం హెపారిన్. ఇవి నేను చెప్పేటివి కొంచెం మనకు కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటా ఉంటే మనకు బోరింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాటి మెయిన్ పాయింట్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. శరీరంలో అతిపెద్దదైనటువంటి గ్రంథి, అతి చిన్నదైనటువంటి గ్రంథి, లేకపోతే ఇక్కడ పెరుగు తోడుకోవడానికి ఏ ఎంజైమ్ దేనివల్ల పాలు పెరుగుగా మారుతాయి, ఇట్లాంటివన్నీ కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి జనరల్ స్టడీస్లో ఉపయోగపడతాయి. సో దీనికి సంబంధించి అతిపెద్ద జీవ రసాయన కర్మాగారము, ఇంకా పలు రసాయనాలను ఇది స్రవిస్తుంది. వాటిలో ఒకటి హెపారిన్. ఒకటి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా పోవడానికి కారణం ఏంటిది అనంటే హెపారిన్ అని చెప్పి. ఇక కాలేయం విటమిన్ A, విటమిన్ D, విటమిన్ B12, ఇనుము, రాగి, కొవ్వు, గ్లైకోజన్ లాంటి వాటిని నిల్వ చేస్తుంది. ఏమేమి నిల్వ చేస్తుంది అనంటే రాగి, కొవ్వు, గ్లైకోజన్, ఇనుము, B12, విటమిన్ D, విటమిన్ A అని చెప్పి కూడా మనకు ఆన్సర్లో చెప్పుకోవడానికి ఉంటుంది. ఇక దీనిలోని కుఫర్ కణాలు ఫాగోసైటాసిస్ను చూపుతాయి. అంటే బ్యాక్టీరియాను కణభక్షణ ద్వారా చంపుతాయి. కాలేయంలోని ఉన్న కెరోటిన్ నేజ్ ఎంజైమ్ వల్ల క్యారెట్, బొప్పాయి లాంటి వాటిలో ఉన్న కెరోటిన్ విటమిన్ ఏగా మారుతుంది. శరీరంలో ఎక్కువైన అమైనో ఆమ్లాలు కాలేయంలో యూరియాగా మారుతాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, ఇంకా కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తినటం వల్ల కాలేయంపై కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ స్థితి కలుగుతుంది. ఇది చివరి దశలో కాలేయ సిర్రోసిస్ వ్యాధిని కలిగిస్తుంది. దీంతో కాలేయం గట్టిగా రాయిలా మారుతుంది అన్నట్టు. కాలేయం పైత్యరసాన్ని విడుదల చేస్తుంది. ఇది ఒక నాళం ద్వారా ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది. పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లు కూడా ఉండవు. సో కానీ పైత్యరస వర్ణకాలు, పైత్యరస లవణాలు ఉంటాయి. పసుపు రంగులో ఉండే బిలిరూబిన్, ఆకుపచ్చ రంగులో ఉండే బిలివర్డిన్ అనేవి పైత్యరస వర్ణకాలు. సోడియం గ్లైకోకోలేట్, సోడియం టారోకోలేటే అనే పైత్యరస లవణాలు ఇవి. ఇక పైత్యరస కొవ్వుల ఎమల్సిఫికీకరణానికి తోడ్పడుతుంది. అది తాత్కాలికంగా పిత్తాశయం, గాల్ బ్లడర్
దీంట్లో నిల్వ ఉంటుంది. ఇది సంకోచించడం వల్ల పైత్యరసం నాళం ద్వారా ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడటం, అడ్డంకులు, ఇతర కారణాల వల్ల పైత్యరస వర్ణకాలు రక్తంలో ఎక్కువ అవుతాయి. ఈ స్థితినే కామెర్లుగా పిలుస్తారు. ఇక క్లోమానికి సంబంధించి చూస్తే శరీరంలో రెండో అతిపెద్ద గ్రంథి. శరీరంలో అతిపెద్దదైన గ్రంథి కాలేయం, శరీరంలో రెండో అతిపెద్ద గ్రంథి క్లోమం. సో ఇట్లా చీర్ణరస ఎంజైమ్లు హార్మోన్లను విడుదల చేస్తాయి. అందుకే దీనిని మిశ్రమ గ్రంథి అంటారు. జీర్ణాశయానికి కింద ఆంత్రమూలపు వంపులో ఉండి నాళం ద్వారా క్లోమరసాన్ని ఆంత్రమూలంలోకి విడుదల చేస్తుంది. క్లోమరసం క్షారయుతంగా అనేక ఎంజైమ్లతో ఉంటుంది. క్లోమరస అమైలేజ్ ఈ ఎంజైమ్ పిండి పదార్థాలపై పనిచేసి వాటిని మాల్టోస్ చక్కెరగా మారుస్తుంది. ట్రిప్సిన్ ఇది మొదట ట్రిప్సినోజన్ అనే నిష్క్రియ రూపంలో విడుదలవుతుంది. ఇవన్నీ కూడా మనము మన 9th 10th 8th to 10th బిట్వీన్లో ఉన్నటువంటి బయాలజికల్ సైన్స్లో కూడా ఈ చక్కెర, ఆమ్లాలు, కాలేయం, క్లోమం వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకు ఆల్రెడీ స్కూల్ లెవెల్లో సబ్జెక్ట్లోనే కొన్ని కవర్ అవుతాయి ఇవన్నీ కూడా. సో దీనిపై ఆంత్రమూలం నుంచి విడుదలైన ఎంటిరోకైనేజ్ అనే ఎంజైమ్ పనిచేయడం వల్ల అది ట్రిప్సిన్ అనే చైతన్యవంతమైనటువంటి స్థితిలోకి మారుతుంది. ట్రిప్సిన్ ఎంజైమ్ ప్రోటీన్లపై పనిచేసి వాటిని పెప్టైడ్లుగా మారుస్తుంది. కైమోట్రిప్సిన్ అంటే ఇది మొదట కైమోట్రిప్సినోజెన్ అనే నిష్క్రియ రూపంలో విడుదలవుతుంది. దీనిపై ట్రిప్సిన్ అనే ఎంజైమ్ పనిచేయడం వల్ల అది కైమోట్రిప్సిన్ అనే చైతన్యవంతమైనటువంటి రూపంలోకి మారుతుంది. కైమోట్రిప్సిన్ ప్రోటీన్లపై పనిచేసి వాటిని పెప్టైడ్లుగా మారుస్తుంది. లైపేజ్ ఈ ఎంజైమ్ లిపిడ్లపై పనిచేసి వాటిని కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. న్యూక్లియేజ్లు ఇవి కేంద్రక ఆమ్లాలపై పనిచేసినటువంటి వాటిని న్యూక్లియోటైడ్లుగా మారుస్తాయి. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసాం కదా, శరీరంలో అతిపెద్ద రెండో గ్రంథి క్లోమం, అట్లాగే శరీరంలో అతిపెద్దదైనటువంటి గ్రంథి కాలేయం, ఇంకా పాలు పెరుగుగా మారడానికి ఏ ఎంజైమ్ ఉపయోగపడుతుంది అని అంటే రెనిన్ ఎంజైమ్. అట్లాగే లాలాజల గ్రంథులకు సంబంధించి లాలాజల గ్రంథుల్లో ఎన్ని రకాలు ఉంటాయి, అట్లాగే మనకు గవద బిళ్ళలు దేనివల్ల వస్తాయి, ఎక్కడొస్తాయి, లాలాజల గ్రంథులు ఎక్కడెక్కడ ఉంటాయి, సో వాటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఈ విధంగా మనల్ని ప్రశ్నలు అడగడానికి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఎస్సేస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో డిస్క్రిప్టివ్గా మెయిన్ పాయింట్స్ని మీరు నోట్స్ రాసుకొని ఆ ప్రకారంగా ఎన్ని రకాలు ఉంటాయి, అవి లేకపోతే ఏ వైరస్ వల్ల ఏ వ్యాధి వస్తుంది, ఎందుకు ఉపయోగపడతాయి, దానివల్ల ఏ రకంగా మారుతుంది, చక్కెరగా ఎలా మారుతుంది, గ్లూకోజ్ నుంచి చక్కెరగా ఎలా మారుతుంది, ఏ శరీరం నుంచి మొదటగా మనం తిన్న కాడి నుంచి తర్వాత జీర్ణక్రియలో ప్రక్రియ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా మేజర్ పాయింట్స్ అనేటివి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మేజర్గా ఇట్లాంటి సైన్స్కి సబ్జెక్టుకి సంబంధించి డయాగ్రామ్ను ముందు పెట్టుకొని ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము క్లియర్గా మానవ జీర్ణ వ్యవస్థ ఏంది, ఏది ఎక్కడ ఎట్లా, పిత్తాశయం ఈ దీంట్లో ఎట్లా రాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ఒకవేళ అది ఇబ్బంది అయినప్పుడు, ఒకవేళ జీర్ణం కాకపోవడం, ఇబ్బందులు అవ్వడం, ఇట్లాంటివి ఉండడం, ఇంకా జీర్ణాశయం ఎట్లా, కాలేయం ఎక్కడ ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా దానికి సంబంధించినటువంటివి క్లియర్గా చూసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.